హాయ్ హలో వెల్కమ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్. వివాదంలో రీసెంట్ గా వచ్చిన బలగం మూవీ తెలుగు అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజ్ నిర్మాణ సంస్థల్లో భాగమైన దిల్ రాజ్ ప్రొడక్షన్ సంస్థ రూపొందించిన లేటెస్ట్ మూవీ బలగం. ఈ సినిమాకి వేణు ఎల్దండి దర్శకత్వం వహించగా ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ తెలంగాణ దినపత్రికలో పనిచేసే జర్నలిస్ట్ గడ్డం సతీష్ బలగం సినిమా కథ నాదే అంటున్నారు. 2011లో తాను రాసిన పచ్చికీ కథను బలగం పేరుతో కాస్త చిన్న చిన్న మార్పులు చేసి తెరకెక్కించారంటున్నారు. సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ కథ నాది, ఉమ్మడి ఆంధ్ర ఉన్న సమయంలో రాశాను అన్నారు. దీనినే కొన్ని మెరుగులు దిద్ది డైరెక్టర్ వేణు ఎల్దండి మరియు దిల్ రాజ్ గారు బలగం పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించుకున్నారు అన్నారు. 90% కథ నాదే, మిగిలిన 10% మాత్రమే మార్చారు. ఇలాంటి మార్పులు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. సినిమా చూసే సందర్భంలో నేను దర్శకుడు వేణుని కలిశాను, కానీ అప్పుడేం మాట్లాడలేదు, కామ్ గా వచ్చేశాను. రైటర్ గా నేను కోరుకునేది ఒకటి, కథకు సంబంధించి క్రెడిట్ నాకు ఇవ్వాలి. దానికి సంబంధించి దిల్ రాజ్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను, లేకపోతే నేను చట్టపరంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది అని ఆయన అన్నారు. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ like, share, comment and subscribe to IView Entertainments.